80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి అనంతరం పాత బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయం, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయం వద్ద కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చికి పోయినా, మసీదుకి పోయినా, హాస్టల్ పోయినా, హాస్పిటల్ పోయినా చూసేదానికి కూడా అందరికీ శుభాకాంక్షలు. సందర్భం 80వ స్వాతంత్ర దినోత్సవం అంటే 79 సంవత్సరాలు పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు? నేను ఒక క్యాలిక్యులేషన్ ప్రతి చోట ఆలోచించి చెప్పే మాట, ఈ భారతదేశం స్వాతంత్రం తెచ్చేదానికోసం కష్టపడిన వాళ్ళను ఒకసారి గుర్తు చేసుకునే దానికోసం చాలామంది పెద్దలు వాళ్ళ జీవితాలు నష్టపోయినారు, భార్యా పిల్లలకు దూరమైనారు, కుంటిగూడు తిన్నారు. నాకు చెప్పేవాళ్ళు, ఈరోజు వండిన అన్నం ఎల్లుండి పెట్టేవాళ్ళన్న, పునుగులు కట్టిన అన్నం పెట్టేవాళ్ళన్న. అసలు మలము మూత్రము ఒక కుండలో పోసుకొని చీకటిలో వాళ్ళే ఎత్తి పోసుకోవాలన్న. 10 మందిని ఒక రూమ్లో పెట్టేవాళ్ళు, అండమాన్ నికోబార్లో పెట్టేవాళ్ళు. అటువంటి కష్టపడిన ఫలితమే ఈ స్వాతంత్రం. కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకునే కోసం స్వాతంత్ర సమర యోధులకు మరొక ఎనభైవ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నాము. మనం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విముక్తి కలగాలని స్వాతంత్రం పోరాటం చేసినటువంటి ఎంతో మంది మహనీయులు, మహాత్మా గాంధీ గారు కానీ చాలామంది మహనీయులు, ఎంతోమంది కూడా వాళ్ళ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఎంతోమంది ఎంతో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం రావాలా, స్వేచ్ఛ కావాలా, మనం మాట్లాడే స్వేచ్ఛ కావాలా, ఈ